హలో ఎవ్రీవన్. కంపెనీ గురించి కంప్లీట్ బేసిక్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ బేసికలీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. అందరికీ వెల్కమ్ టు హెచ్డబ్ల్యూఎస్ ఫార్చ్యూన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్లీ స్టార్టింగ్ మీరు చేయవలసిన వర్క్ ఏంటి, ఎలా చేయాలి అని చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. తర్వాత కంపెనీ ప్లాన్ ప్రజెంటేషన్ పీడిఎఫ్ చూపిస్తూ ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ జీవితంలో డ్రీమ్స్ అనేవి ఉంటాయి, అవునా? కొంతమందికి కార్ తీసుకోవాలి, బైక్ తీసుకోవాలి, ఫారిన్ టూర్ వెళ్ళాలి, మరియు వాళ్ళదే అయిన ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. బట్ ఇప్పుడు ఉండే కాస్ట్లీ ప్రపంచంలో లైఫ్ని లీడ్ చేసేదే కష్టం. అలా ఉన్నప్పుడు మన డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఎడ్యుకేషన్ అనేది తీసుకుందాం. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయింది అంటే ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేస్తే పిల్లల ఫీజు అడిగితే భయం వేస్తుంది. మినిమం అన్న 30,000 to 40,000 జస్ట్ ఎల్కేజీకే ఉంది, అవునా? ఇంకా మీరు పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి ఎంత అమౌంట్ అవసరం ఉంది? ఇంకా చెప్పాలి అంటే ఒక హాస్పిటలైజ్ ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఒక చిన్న ఆపరేషన్కి ఎంత తక్కువ అన్నా మినిమం 1,00,000 రూపాయలు లేనిదే ఆపరేషన్ అవ్వదు. అందుకే మనము జీవితంలో ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని నమ్ముకుంటే మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునేకి సాధ్యమే లేదు. సో అలాంటి టైంలో మనం ఏదైనా పార్ట్ టైం వర్క్ని స్టార్ట్ చేసుకోవాలి ఉంటుంది. సో మీరు పార్ట్ టైం అన్నా వర్క్ చేసుకోండి, లేదా ఫుల్ టైం అన్నా వర్క్ చేసుకోండి. మీరు ఎలాగైనా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. మా ఈ హెచ్డబ్ల్యూఎస్ ఫార్చ్యూన్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ కూడా అనే చెప్పచ్చు. అలాగైతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అందరి మైండ్లో ఏమని వస్తుంది? నేనేమైనా సేల్స్ చేయాలా? ఇది అందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న. ఖచ్చితంగా మీకు ఇక్కడ ఏ రకమైన సేల్స్ ఉండదు. మీ వర్క్ జస్ట్ సింపుల్గా ఒక రిక్రూట్మెంట్ వర్క్ అయి ఉంటుంది, అంతే. సో రిక్రూట్మెంట్ వర్క్ అంటే ఈ బిజినెస్ ఇంకొకరికి ప్రమోట్ చేసే బిజినెస్ అయి ఉంటుంది. ఇంకా సింపుల్ వేలో చెప్పాలి అంటే టీమ్ని బిల్డ్ చేసే వర్క్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరికీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి? టీమ్ని ఎలా బిల్డ్ చేయాలి? అలా అయితే నేను 50 మెంబర్స్ని లేక 100 మెంబర్స్ని జాయిన్ చేయాలా? డెఫినెట్గా కాదండి. మీ ఒక్క ఇన్కమ్ కంపెనీలో స్టార్ట్ అవ్వాలి అంటే జస్ట్ ఓన్లీ 2 మెంబర్స్ని మీరు ఇక్కడ రెఫరింగ్ చేస్తే చాలు, మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే జస్ట్ 2 మెంబర్స్ అని చెప్పేది అయితే మీరు ఈ కంపెనీకి జాయిన్ అయ్యాక 2 కాదు 20 మెంబర్స్ని కూడా జాయిన్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. సో అంత బాగా మీరు రెఫరింగ్ చేయొచ్చు, అలాగే ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మా కంపెనీ నుంచి మీకు ట్రైనింగ్స్ ఇస్తారు. అయితే ఎలా మీకు ట్రైనింగ్స్ దొరుకుతాయి? మీ మొబైల్లోనే మీ ఇంట్లోనే రోజు ట్రైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి, ఓకేనా? మీకు ఏ టెన్షన్స్ వద్దు. ఇక్కడ మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 రకాలుగా వర్క్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అంటే ఎలా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అందరూ యూస్ చేస్తారు కదా. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, స్నాప్చాట్ ఉంది, ఇలా చాలా సోషల్ ప్లాట్ఫామ్స్ ప్రతి ఒక్కరూ యూస్ చేస్తారు. బట్ దేనికి యూస్ చేస్తారు? జస్ట్ ఏమో ఒక ఎంటర్టైన్మెంట్కో లేక మూవీ చూసేకో గేమ్స్ ఆడేకో మీరు సోషల్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేస్తారు. దానివల్ల మీకు ఏమైనా ఇన్కమ్ ఎర్నింగ్స్ వచ్చాయా? లేదు, జస్ట్ ఫర్ టైంపాస్ అంతే కదా. ఏం లేదన్నా మీరు రోజుకి మినిమం 2 to 3 అవర్స్ టైం వేస్ట్ చేసేస్తారు. బట్ మీరు యూస్ చేసే సోషల్ ప్లాట్ఫామ్స్ని ఇక్కడ యూస్ చేసుకొని 100% మీరు ఇన్కమ్ని తీసుకోవచ్చు. మీదే అయిన ఒక ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక బిజినెస్. ఇలా ఆన్లైన్ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్లైన్లో ఎలా అంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా రెఫరింగ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఇన్కమ్ సంపాదించు. మనము ఒక రోజుకి మ్యాక్సిమం అంటే 7,000 రూపాయలని ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక రోజుకి 7,000 అయితే నెలకి 2,10,000 రూపాయల వరకు మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మీరే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి,
ఏ రకమైన మల్టీనేషనల్ కంపెనీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తాను అంటే అది జస్ట్ ఫర్ 2 to 3 అవర్స్ ఇంత ఇన్కమ్ ఇస్తుంది చెప్పండి. దట్స్ పాసిబుల్ ఓన్లీ ఇన్ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్. హెచ్డబ్ల్యూఎస్ ఫార్చ్యూన్. అండ్ ఇక్కడ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్ లేక వర్కింగ్ మెన్ లేక హౌస్ వైఫ్ ఎవరైనా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్ లేక మెన్ వాళ్ళ రెగ్యులర్ వర్క్ అయ్యాక ఎక్స్ట్రా 2 to 3 అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తే చాలు, చాలా బాగా మంచి ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఇంకా హౌస్ వైఫ్ విషయానికి వస్తే చాలా ఆడవాళ్ళకి ఇంటి నుంచి బయటికి వెళ్ళి వర్క్ చేసే అవకాశం ఉండదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, లేక ఇంకేమో సంప్రదాయం అని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి టైం ఎప్పుడు దొరుకుతుందో ఆ టైంలో చాలా బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు మరియు వాళ్ళదే అయిన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ మనము ఇక్కడ చేసేటువంటి వర్క్ ఏమి అని మీకు నేను బేసికలీ చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ ఒక్క కంపెనీలో ఇన్కమ్ ఎలా వస్తుంది అని ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. అందరూ ఓపికగా కాన్సన్ట్రేషన్తో వింటే మీకు డీటెయిల్గా అంతా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఈ ఒక కంపెనీ గురించి చెప్పాలి అంటే ఇది బేసికల్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇక్కడ మనం హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తున్నాము. హెచ్డబ్ల్యూఎస్ ఫార్చ్యూన్ కంపెనీ సూపర్గా అండ్ ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకు మనం ఈ నెట్వర్క్ కంపెనీకి జాయిన్ అవ్వాలి? అట్ ప్రజెంట్ చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే కంపెనీ ప్లాన్ వచ్చేసి ఫుల్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఏ రకమైన దాగుడు మూతలు ఉండవు. జాయిన్ అవ్వకముందు ఒక మాట, జాయిన్ అయ్యాక ఒక మాట చెప్పడం ఏమీ లేదు. డైరెక్ట్ ఇక్కడ ఇన్కమ్ ఎలా వస్తుంది అని చెప్తామో అలాగే ఇన్కమ్ వస్తుంది. ఏ రకమైన హైడ్ అండ్ సీక్ లేదు. నెక్స్ట్ లార్జ్ అరే ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్. మా కంపెనీలో వచ్చేసి మీకు క్వాలిటీ అయిన వాల్యుయేబుల్ ప్రోడక్ట్స్, ఒక మంచి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆన్ టైం పేమెంట్. మా కంపెనీలో ఎవ్రీ మండే పే అవుట్ అనేది ఉంటుంది. వీక్లీ పేమెంట్ చేస్తారు. మనం శాలరీ కోసము నెల వరకు వెయిట్ చేసే నెసెసిటీ ఉండదు. నెక్స్ట్ ఫాస్టెస్ట్ ప్రోడక్ట్ డెలివరీ. వితిన్ 1 వీక్లోనే మన ప్రోడక్ట్స్ని మన ఇంటి వరకు వచ్చేలా చేస్తారు. నెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. మనకు ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ లేకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఈజీగా ఈ సాఫ్ట్వేర్లో మనమే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పేఅవుట్ క్యాలిక్యులేషన్, క్విక్ రెస్పాన్స్ టు క్వారీస్, వన్ టైం యాక్టివేషన్. ఒక్కసారి మీరు ఐడి యాక్టివేషన్ని చేసుకుంటే చాలు, పదే పదే యాక్టివేషన్ చేసుకోవాలి, ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనే ఏ తలనొప్పి మీకు ఉండదు. ఒక్కసారి ఐడి యాక్టివేషన్తో మీరు లైఫ్ టైం అంతా హాయిగా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసి మా కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నమాట. మా కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ పొందింది. ఇవి గవర్నమెంట్ అప్రూవల్ సర్టిఫికెట్స్, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ అండ్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ ఎందుకు అంటే ఈ కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ని ఈ పాన్ కార్డ్ త్రూనే పే చేస్తారు. నేను మీకు ఈ డాక్యుమెంట్స్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆల్మోస్ట్ అందరికీ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏమి అంటే మేము ఈ ఆన్లైన్ వర్క్ని ఎలా నమ్మాలి? ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా ఆన్లైన్లో వస్తున్న వర్క్లు ఆల్మోస్ట్ 80% వరకు ఫ్రాడ్స్ అండ్ ఫేక్సే జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే వర్క్ చేసేకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి కంపెనీ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ని తెలుసుకోకుండా, అంటే వర్క్ ఏం చేయాలి, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఈ వర్క్ జెన్యూన్ అవునా కాదా అని కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోకుండా వర్క్కి జాయిన్ అయ్యి చాలా జనము చాలా కంపెనీలో మోసపోయారు. అయితే మా కంపెనీ అలా కాదు. ఎందుకంటే మా కంపెనీ కర్ణాటక బెంగళూరులోనే ఉంది. ఎవరైనా డౌట్స్ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి కంపెనీకి విజిట్ చేసి తర్వాత వర్క్కి జాయిన్ అవ్వచ్చు. మాది వచ్చేసి 100% జెన్యూన్ వర్క్. ఇక్కడ ఏదే ఫ్రాడ్స్ ఉండవు. మీరు ఈ కంపెనీలో సేఫ్గా అండ్ సెక్యూర్గా లైఫ్ టైం హాయిగా వర్క్ చేసుకోవచ్చు. మా కంపెనీలో ఆల్ ఓవర్ ఇండియా
వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ కంపెనీ ఫౌండర్ గురించి చెప్పాలి అంటే మిస్టర్ మొహమ్మద్ అర్ఫత్ అని. వీళ్ళు ఈ కంపెనీకి ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయి ఉంటారు. ఈయన మంచి బిజినెస్ పర్సన్ అండ్ MBA కూడా చేసుకొని ఉంటారు. ఈయనకు మంచి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే చాలామంది మహిళలు వర్క్ కోసం అండ్ ఇన్కమ్ కోసం చాలా కష్టపడుతున్నారు. బయటికి వెళ్ళి వర్క్ చేసే అనుకూలం ఉండదు. ఎంతోమంది మహిళలకి ఎడ్యుకేషన్ ఉండదు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకొని తమదే అయిన ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఇన్కమ్ తీసుకోవాలి అని చెప్పే ఇంటెన్షన్తో ఆయన ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీకి వచ్చే 70% ఆఫ్ ఇన్కమ్ని ఈ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా ఈ కంపెనీ కోఫౌండర్స్ గురించి చెప్పాలి అంటే మిస్ హజీరా ముస్కాన్ అండ్ మిస్ శైలా ఉపారే. వీళ్ళు ఈ కంపెనీకి అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటారు. మిస్ నీతూ రోహిత్ నేషనల్ ప్రమోటర్ అండ్ మిస్ నీలం శ్రీవాస్తవ్, మిస్ జీ నాగలక్ష్మి వీళ్ళు ఈ కంపెనీ టీమ్ మేనేజర్స్. నెక్స్ట్ మనకు వచ్చే ఇన్కమ్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మనము చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ బైనరీ ఇన్కమ్, సెకండ్ వన్ గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇవి కంపెనీ ఫస్ట్ ఇన్కమ్ అయి ఉంటాయి. మనము ఈరోజు వర్క్ చేస్తామా, ఈరోజే మనము ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఆ ఇన్కమ్ కోసం నెల వరకు వెయిట్ చేసే నెసెసిటీ ఉండదన్నమాట. థర్డ్ వన్, ఫోర్త్ వన్ జనరేషన్ ఇన్కమ్ అండ్ రాయల్టీ ఇన్కమ్. ఈ ఇన్కమ్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ అయి ఉంటుంది. మీరు ఏ ఒక్క పనిని చేయకుండా ఇంట్లోనే కూర్చొని నెలకి సంపాదనని ఈ ఇన్కమ్ ద్వారా తీసుకోవచ్చు. అవే జనరేషన్ ఇన్కమ్ అండ్ రాయల్టీ ఇన్కమ్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్. మీరు వర్క్ని చేస్తూ ఈ కంపెనీ నుంచి మంచి రివార్డ్స్ని మరియు అవార్డ్స్, దెన్ ట్రాఫీని, సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. రీటైల్ ఇన్కమ్. మీరు కంపెనీలో డిస్కౌంట్ ప్రైస్కి ప్రోడక్ట్స్ని తీసుకొని మార్కెట్లో MRP రేట్కి అమ్ముకొని మంచి ఇన్కమ్ని చేసుకోవచ్చు. సెవెంత్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్. ఇది వచ్చి ద బెస్ట్ ఇన్కమ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ త్రూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారో అనుకోండి. ఆ జాబ్లో వచ్చేసి మీరు ఎంత వర్క్ చేస్తారో అంత మాత్రమే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ నేను వారంలో ఒకరోజు సెలవు తీసుకుంటే ఆ ఒక్కరోజు శాలరీ కట్ అవుతుంది. అలాగే మీ కొలీగ్స్ ఏమైనా వర్క్ చేస్తే వాళ్ళ వర్క్ నుంచి మీకేమైనా ఇన్కమ్ అనేది వస్తుందా? లేదు కదా. బట్ ఈ ఒక్క ఫీల్డ్లో మీరు చేసే వర్క్తో పాటు మీరు నిర్మించిన టీం, మీరు జాయిన్ చేసిన మెంబర్స్ వర్క్ చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది మెయిన్ బెనిఫిట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఫాస్ట్గా గ్రో అవ్వాలి, ఫాస్ట్గా ఇన్కమ్ తీసుకోవాలి అంటే నెట్వర్క్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆడవాళ్ళకి ఒక వరం అనాలి. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బిజినెస్, ఇది జాబ్ కాదు. అలా అయితే జాబ్కి మరియు బిజినెస్కి ఏం తేడా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ జాబ్ లేక అకౌంటెంట్ వర్క్ ఏమైనా చేస్తుంటే మీకు మ్యాక్సిమం అన్న 10,000 శాలరీ దొరకవచ్చు. అందులోనూ మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని లేక టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్కి మినిమం అన్న 1,000 to 2,000 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ లీవ్ తీసుకుంటే శాలరీ కట్ అవుతుంది. అండ్ మనకి జ్వరం వస్తే, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే, పీరియడ్స్ అయితే మనం లీవ్ తీసుకునేకి అవ్వదు. అవునా? మనం ఎంత హార్డ్లీ వర్క్ చేసినా 7,000 to 8,000 అంతే వస్తుంది. బట్ ఈ ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్లో అదే జస్ట్ 2 to 3 అవర్స్ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటే 1 సంవత్సరం వరకు కష్టపడి టీమ్ని బిల్డ్ చేశారు అంటే మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేనంత ఇన్కమ్ ల్యాక్స్ టుగెదర్ వస్తుంది. ఇంకా హౌస్ వైఫ్ విషయానికి వస్తే, నేను వర్క్ చేయాలి అంటే నేను పొద్దున్నే ఎర్లీగా లేవాలి, త్వరగా ఇంటి పనులన్నీ చేసుకోవాలి, లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, 8 to 9 అవర్స్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఇంటికి వచ్చాక ఫుల్ టయర్డ్ అయి ఉంటాము. ఇంటికి వచ్చాక రిలాక్స్ అవ్వచ్చా లేదా రెస్ట్ తీసుకోవచ్చా? డెఫినెట్గా లేదు కదా. ఇంటికి వచ్చాక ఇంటి పనులు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. సో ఇంటికి వచ్చాక ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవాలి. టోటల్లీ మన లైఫ్ రెస్ట్లెస్ లైఫ్ అయిపోతుంది.
ఈ ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఆడవాళ్ళు ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసి ల్యాక్స్ టుగెదర్ ఇన్కమ్ని తీసుకుంటున్నారు. వాళ్ళదే అయిన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. యాజ్ ఏ లీడర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నిజం చెప్పాలి అంటే వీక్లీ ఇన్కమ్ 15 to 20,000 వరకు తీసుకుంటున్నారు ఈ ఒక్క కంపెనీలో. సో ఇమాజిన్ చేసుకోండి, వీక్లీ 15 to 20,000 అంటే మంత్లీ మినిమం 60,000 దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ప్రూఫ్ కావాలన్నా మీకు పంపిస్తాము, మీరు చెక్ చేసుకోవచ్చు. కంపెనీ నుంచి క్రెడిట్ అయిన అమౌంట్ మీరు చూడొచ్చు. సో ఇదంతా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. నెక్స్ట్, ఇప్పుడు నేను ఈ కంపెనీకి జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా వివరించి చెప్తాను. చూడండి, మా కంపెనీలో యాక్చువల్లీ 5 types ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఏదైనా ఒక ప్యాకేజ్తో మీరు మీ ఐడి యాక్టివేషన్ చేసుకొని మీ వర్క్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐడి యాక్టివేషన్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొబైల్ తీసుకుంటారు అనుకోండి, ఆ మొబైల్కి సిమ్ని తీసుకుంటారు కదా, ఆ సిమ్కి నెలకి 3 నెలలకి 6 నెలలకి ఎవ్రీ టైం మీరు యాక్టివేట్ చేస్తుంటారు. అక్కడ మీరు యాక్టివేషన్ చేస్తే మీకు ఏం దొరుకుతుంది, కాల్ చేయొచ్చు మరియు డాటా ఫ్రీగా పొందుతారు. అదే రకంగా మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే లైఫ్ టైంలోనే ఓన్లీ ఒక్కసారి అనే చెప్తున్నాను, మంత్లీ లేక 5 నెలలకి అని కాక ఓన్లీ 1 time ఐడి యాక్టివేషన్ చేసుకుంటే మీకు లైఫ్ టైం వర్క్ని కంపెనీ ఇస్తుంది. దాని జతలో వర్తబుల్ ప్రోడక్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. అండ్ నెక్స్ట్, మీరు రూపాయి కూడా పే చేసే నెసెసిటీ ఉండదు. నేను స్టార్టింగ్లోనే ఇది ఒక బిజినెస్ అని చెప్పాను. ఏదే ఒక బిజినెస్ అయినా కానీ జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసేకి ఖచ్చితంగా సాధ్యం అవ్వదు, అవునా? ఒక చిన్న పార్లర్ని ఓపెన్ చేస్తారు అనుకోండి, లేదా మీదే అయిన ఏదో ఒక షాప్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఏం లేదు అన్న మినిమం 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో రిస్క్ ఎంత ఉంది, కాంపిటీషన్స్ ఎలా ఉన్నాయి బయట మార్కెట్లో, నేను వేసిన అమౌంట్ వస్తుందో లేదో అని మీకు డౌట్గా ఉంటుంది మరియు టెన్షన్ కూడా పడుతుంటారు. బట్ ఇక్కడ మీదే అయిన ఒక స్వంత బిజినెస్ని ఒక చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేశారు అంటే వితిన్ 15 to 20 daysలో మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇక తర్వాత వచ్చే అమౌంట్ అంతా ప్రాఫిటే. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే నా ఇన్స్పైరేషన్ ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధామూర్తి. వాళ్ళ హస్బెండ్ కోఆపరేషన్తో 10,000 rupees ఇన్వెస్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు crores టుగెదర్ టర్న్ అయ్యింది. సో అదేవిధంగా మీరు ఇక్కడ మీదే అయిన ఒక బిజినెస్ని స్టార్ట్ చేసుకునేటువంటి మంచి ఆపర్చునిటీ. అలా అయితే ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, మనము ఎలా యాక్టివేట్ చేసుకునేది? 5 రకాల ప్యాకేజెస్లో డిఫరెన్స్ అనేది ఉండాలి కదా, దాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సిల్వర్ ప్యాకేజ్ వచ్చేసి 1,100 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. గోల్డ్ ప్యాకేజ్ 2,200, ప్లాటినం 3,300, డైమండ్ 4,400 అండ్ డబల్ డైమండ్ 5,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుందో అలా మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకోండి. అయితే ఇక్కడ చాలా మెంబర్స్ డబల్ డైమండ్ నుంచి జాయినింగ్ తీసుకుంటారు. ఇది విఐపి ప్యాకేజ్. ఎందుకంటే సపోజ్ మీరేమైనా సిల్వర్ ప్యాకేజ్ తీసుకుంటే ఒక రోజుకి ఓన్లీ 1,000 రూపీస్ని ఎర్న్ చేసే కెపాసిటీని మాత్రమే కంపెనీ మీకు ఇస్తుంది. 1,000 రూపీస్ పైన ఎంత అమౌంట్ వచ్చినా అదంతా కంపెనీకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు 3,000 ఇన్కమ్ వచ్చింది ఒక రోజుకి అంటే అందులో మీ అకౌంట్కి వచ్చేది ఓన్లీ 1,000 రూపీస్ మాత్రమే. ఎక్స్ట్రా రిమైనింగ్ 2,000 రూపీస్ కంపెనీకి వెళ్తుంది. దీన్ని మనం క్యాపింగ్ అని చెప్తాము. అదే మీరు డబల్ డైమండ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక రోజుకి మీరు 7,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ ప్యాకేజెస్లో ఉండే డిఫరెన్స్ ఏమి అంటే మనము ఒక రోజుకి ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది. దీన్ని మనం క్యాపింగ్ అని చెప్తాము. అలా అయితే ఇన్కమ్ ఎలా వస్తుంది? స్టార్టింగ్ నేను చెప్పాను 2 మెంబర్స్ని జాయినింగ్ ఇవ్వాలి అని. మీరు మీ అండర్ 2 మెంబర్స్ని సిల్వర్ ప్యాకేజ్తో జాయినింగ్ ఇస్తే మీకు 300 రూపీస్ వస్తుంది. గోల్డ్ ప్యాకేజ్ నుంచి ఒక పేర్ జాయినింగ్ ఇస్తే 600 రూపీస్, ప్లాటినం నుంచి జాయినింగ్ ఇస్తే 900 రూపీస్, డైమండ్ నుంచి జాయిన్ ఇస్తే
1200 రూపీస్, డబల్ డైమండ్ నుంచి ఒక పేరుని జాయినింగ్ ఇస్తే 1500 వస్తుంది. మీ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మీ అండర్ ఏ ప్యాకేజ్లో జాయినింగ్ ఇస్తారు కదా దాని ప్రకారంగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అలా అయితే నేను డబల్ డైమండ్ ప్యాకేజ్ తీసుకున్నాను, డబల్ డైమండ్ నుంచే జాయినింగ్ ఇవ్వాలా? ఖచ్చితంగా లేదు. మీరు డబల్ డైమండ్ తీసుకొని సిల్వర్ నుంచి అయినా జాయినింగ్ ఇవ్వచ్చు, డబల్ డైమండ్ అయినా జాయినింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అందరి ఫినాన్షియల్ కండిషన్ ఒకే రకంగా ఉండదు కదా. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది, మీరు సిల్వర్ ప్యాకేజ్ తీసుకొని డబల్ డైమండ్ నుంచి జాయినింగ్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే మీరు సిల్వర్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు 1000 రూపీస్ ఎర్నింగ్ లిమిట్ ఉంటుంది. మీ అండర్ డబల్ డైమండ్ జాయినింగ్ అయితే మీ ఇన్కమ్ 1500 వస్తుంది. ఇందులో మీకు 1000 రూపీస్ మాత్రమే వస్తుంది అంతే. రిమైనింగ్ 500 రూపీస్ కంపెనీకి వెళ్తుంది. ఇది మెయిన్ ప్యాకేజ్లో ఉండే డిఫరెన్సెస్. సో మీరు చూసుకొని ప్యాకేజెస్ని తీసుకోండి. నేను ఎవరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ సిల్వర్ ప్యాకేజ్ని ప్రిఫర్ చేయను. యూ మే స్టార్ట్ గోల్డ్, ప్లాటినం, డైమండ్ ఆర్ డబల్ డైమండ్ ప్యాకేజ్. బట్ అన్నిటికంటే ది బెస్ట్ ప్యాకేజ్ విఐపి ప్యాకేజ్, డబల్ డైమండ్ ప్యాకేజ్. ఎందుకంటే ఇందులో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాను కదా, జనరేషన్ ఇన్కమ్ అండ్ రాయల్టీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ఈ డబల్ డైమండ్ ప్యాకేజ్ నుంచే. ఇందులో మీరు హాయిగా మంత్లీ ఇన్కమ్ని తీసుకోవచ్చు. అది కూడా ఏ వర్క్ చేయకుండానే మీరు ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది ఈ డబల్ డైమండ్ ప్యాకేజ్లో. అండ్ దాని జతలో ఒక రోజుకి 7000 రూపాయలు ఎర్న్ చేసే ఆపర్చునిటీని కంపెనీ మీకు ఇస్తోంది. దానితో పాటు అన్నీ అంటే 7 రకాల ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఆల్మోస్ట్ చాలా మెంబర్స్ డబల్ డైమండ్ ప్యాకేజ్ నుండే జాయిన్ అవుతున్నారు. సో విఐపి ప్యాకేజ్ నుండే జాయిన్ అవుతున్నారు. మీరు చూస్ చేసుకోండి. బట్ అందరికీ ఫినాన్షియల్ కండిషన్ ఒకే రకంగా ఉండదు కదా. మీరు మీ ఫినాన్షియల్ కండిషన్ చూసుకొని మీ వర్క్ని స్టార్ట్ చేసుకోండి. బట్ అందరి మైండ్లో ఇప్పుడు ఏమొస్తుంది అంటే మేము అమౌంట్ వేయాలా అని. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసిన అమౌంట్కి ప్రోడక్ట్స్ మీ ఇంటి వరకు వస్తాయి. మీరు బయట ఎక్కడైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే యూస్ చేసి పాడేస్తారు. మీకు ఇన్కమ్ అనేది ఏమైనా వస్తుందా? లేదు. బట్ ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ని తీసుకొని ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీదే అయిన బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయ్యో మేము అమౌంట్ వేయాలా అని వెనకడుగు వేస్తే మీ దాకా వచ్చిన ఆపర్చునిటీని కోల్పోతారు. ఎక్కడో అమౌంట్ని వేస్ట్ చేస్తారు కదా. ఒక శారీ తీసుకోవాలంటే మినిమం అన్న 1000 రూపీస్ లేనిదే శారీ రాదు. అదే ఒక చిన్న అమౌంట్ నుంచే మీరు ఇక్కడ బిజినెస్ని స్టార్ట్ చేసుకునేదే అయితే అలాంటి ఎన్నో శారీస్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏమే కానీ మన కాళ్ళ మీద మనం నిలబడి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనదే అయిన అమౌంట్తో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఏమైనా కొని పెడితే ఎంత సంతోషం అవుతుందో కదా. వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకునే మంచి ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఇన్కమ్ ఏ రకంగా వస్తుంది అని. ఇక్కడ యూ అనేది మీరు అనే అనుకోండి. మీరు డబల్ డైమండ్ నుంచే జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక మీ అండర్ 2 మెంబర్స్ని జాయిన్ చేశాక మీకు 1500 ఇన్కమ్ వచ్చింది. సో నెక్స్ట్ మీరెవరిని జాయిన్ చేసే అవసరం లేదు. మీరు జాయిన్ చేసిన ఏ అనే పర్సన్ అగైన్ ఏ అండ్ బి పర్సన్స్ని రెఫర్ చేస్తారు. అండ్ బి అనే పర్సన్ ఏ అండ్ బి పర్సన్స్ని రెఫర్ చేస్తారు. ఈ 4 డబల్ డైమండ్ జాయిన్ అయ్యారు అనుకోండి. అప్పుడు చూడండి, ఏ అనే పర్సన్కి 1500 అండ్ బి అనే పర్సన్కి 1500 రూపీస్ వస్తుంది. పైనున్న మీరు ఏ వర్క్ చేయకుండానే 3000 రూపీస్ ఇన్కమ్ మీకు వస్తుంది. ఇలా హైయెస్ట్ ఇన్కమ్ ఉంది డబల్ డైమండ్ ప్యాకేజ్ నుంచి వస్తాయి. ఏ అండ్ బి పర్సన్స్ వాళ్ళ కింద జాయిన్ అయినోళ్ళు రెఫర్ చేసి జాయినింగ్ ఇస్తూ వెళ్తే మీకు ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. అలా జస్ట్ 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే చాలా. నేను జస్ట్ 2 మెంబర్స్ని జాయిన్ చేస్తేనే ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ మెంబర్స్ని జాయిన్ చేసుకుంటూ వెళితే ఇమాజిన్ చేసుకోండి, మీ ఇన్కమ్ డబల్ త్రిబుల్ అవుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ మీకు ఎక్కడా దొరకదు. 100% నేను మీకు గ్యారంటీ ఇస్తాను. అండ్ నేను ఇక్కడ ఇంకొక పాయింట్ని మెన్షన్ చేస్తాను. అదేంటంటే మీరు జాయినింగ్ ఇచ్చి మీకు రాలేదు అంటే, ఇన్కమ్ రాలేదు అంటే
100% మీ అమౌంట్ని కూడా రిటర్న్ చేస్తుంది కంపెనీ. ఇంకా కొంతమంది ఇది చైన్ సిస్టమా అని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. డెఫినెట్గా కాదండి, ఇట్స్ ఏ బైనరీ కాన్సెప్ట్. ఈ సిస్టంలో ఏమవుతుంది అంటే ఏ అనే పర్సన్ ఏమైనా వర్క్ని డ్రాప్ చేసేస్తే చైన్ లింక్ అయితే మీకు ఏ ఇన్కము రాదు. బట్ ఇక్కడ ఏ అనే పర్సన్ కింద వర్క్ చేసే వాళ్ళ నుంచి మీ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. దీని గురించి మీకు ఏ టెన్షన్స్ వద్దు, ఓకేనా. ఇంకా మీరు డబుల్ డైమండ్ ప్యాకేజ్ నుంచి వస్తే మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమంటే వీక్లీ మీరు 49,000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒక నెలకి 2,10,000 అండ్ ఒక సంవత్సరానికి 25,20,000. కొంతమందికి ఆలోచన వస్తుంది, దీనికి ఏమైనా ఎడ్యుకేషన్ కావాలా అని. డెఫినెట్గా లేదండి. మా కంపెనీలో 7th స్టాండర్డ్ చదివిన వాళ్ళ నుంచి డిగ్రీ చేసుకున్న వాళ్ళ వరకు అన్ని రకమైన వర్గం వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలా బాగా ఇన్కమ్ని కూడా తీసుకుంటున్నారు. ఇంకా చాలా వరకు పల్లెటూరు నుంచి వర్క్ చేస్తూ మినిమం వారానికి 5 నుంచి 8,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదే మీరు మల్టిపల్ ఐడీస్ 3 ఐడీస్ నుంచి వర్క్ చేస్తే వీక్లీ మీకు 1,47,000 వరకు ఇన్కమ్ వస్తుంది. మంత్లీ 6,30,000 ఇన్కమ్ వస్తుంది. సంవత్సరానికి 75,60,000 ఇన్కమ్ మీకు దీంట్లో వస్తుంది. ఇంత ఇన్కమ్ ఇంట్లో కూర్చొని ఎవరండి ఇస్తారు మీకు? ఇది పాసిబుల్ అవుతుందా? ఎస్, 100% డెఫినెట్గా అవుతుంది. ఇంకా నెక్స్ట్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని. మీరు హాయిగా ఇంట్లోనే కూర్చొని ఏమీ వర్క్ చేయకుండానే మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ రాయల్టీ అండ్ జనరేషన్ ఇన్కమ్. బట్ ఈ ఇన్కమ్ రావాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మీరు డబుల్ డైమండ్ ప్యాకేజ్ నుంచే వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. మీ అండర్ జస్ట్ 15 మెంబర్స్ని డబుల్ డైమండ్ ప్యాకేజ్ నుంచి జాయిన్ చేసేస్తే మీరు రాయల్టీ అచీవర్ అవుతారు. మీరు ఒక్కసారి రాయల్టీ అచీవర్ అయితే కంపెనీ టర్న్ ఓవర్లో 3% రాయల్టీ అచీవర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు వర్క్ చేసినా చేయకపోయినా ఈ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. 15 మెంబర్స్ని జాయిన్ చేసేది కష్టం కదా అని మీరు అనుకోవచ్చు. నిజంగా లేదండి, చాలా ఈజీగా మీరు జాయిన్ చేయొచ్చు. అండ్ ఎలా అనేది మీకు ట్రైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఏ రకమైన టెన్షన్ వద్దు. ఇంకా జనరేషన్ ఇన్కమ్ అంటే పేరులోనే ఉంది చూడండి. మీ తర్వాత మీ పిల్లలకి మనవాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ జనరేషన్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ రావాలంటే నేను రాయల్టీ అచీవరే అయి ఉండాలా? ఖచ్చితంగా లేదండి. మీరు డబుల్ డైమండ్ ప్యాకేజ్ తీసుకుంటారు. మీ అండర్ జాయిన్ అయిన ఎవరైనా రాయల్టీ అచీవర్స్ కంపెనీ ప్రోడక్ట్స్ని తీసుకుంటారు. దానివల్ల మీకు ఇందులో ఇన్కమ్ అనేది వస్తుంది. అదే జనరేషన్ ఇన్కమ్. అండ్ ఇది మా కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్. HDFC బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నేమ్, అకౌంట్ నంబర్, IFSC కోడ్, బ్రాంచ్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాలి అంటే KYC కంపల్సరీ అయి ఉంటుంది. మీ అకౌంట్కి డబ్బులు రావాలి అంటే KYC కంపల్సరీ. 1 టైం రిజిస్ట్రేషన్ ఫర్ లైఫ్ టైం. ఒక్కసారి ఐడి యాక్టివేట్ చేసుకుంటే ఐడి డీయాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మంత్లీ ఐడి యాక్టివేషన్ ఉండదు. ప్రోడక్ట్ పర్చేస్, సేల్స్ ఏమీ ఉండదు. మినిమం 500 రూపీస్ విత్డ్రా అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎంతైనా విత్డ్రా చేయొచ్చు. అంటే 300 మీకు వచ్చింది అంటే ఆ అమౌంట్ విత్డ్రా అవ్వదు. 300 రేపు 500గా అయినప్పుడు మీరు కంప్లీట్ 500ని విత్డ్రా చేసుకోవచ్చు. మా కంపెనీలో ఎవ్రీ మండే ఆన్ టైం పేమెంట్ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్కి జమ అవుతుంది. ఆ వారంలో చేసిన వర్క్ది అమౌంట్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఒక్క పాన్ కార్డ్ నుంచి మీరు 3 ఐడీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ 2 ఓన్ స్పాన్సర్స్ మ్యాండేటరీ. లెఫ్ట్ మరియు రైట్ 2 ఓన్ స్పాన్సర్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ డిడక్షన్ 5% TDS ఉంది. ఇది గవర్నమెంట్కి TDSని పే అయ్యేటువంటి అమౌంట్. దీన్ని మీరు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసి ఈ అమౌంట్ని కవర్ చేసుకోవచ్చు. అండ్ 5% అడ్మిన్ ఛార్జెస్, ఇది కంపెనీకి వెళ్ళేటువంటి అమౌంట్. అండ్ 5% మీ ఐడి వ్యాలెట్లో సేవ్ అయి ఉంటుంది.
ఈ 5%ని యూస్ చేసుకొని మీరు ఫ్రీగా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అందరికీ ఒక్క విషయం చెప్పాలి అని ఇష్టపడుతున్నాను. ఆపర్చునిటీ అనేది అందరికీ తరచూ రాదు. బట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీ చేతికి వచ్చింది అన్నప్పుడు దయచేసి మిస్ చేసుకోకండి. కొంతమంది ఏం ఆలోచిస్తారు, అయ్యో ఇదంతా నా వల్ల అవుతుందా, ఇది సాధ్యమేనా, ప్రయత్నమే చేయకుండా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మీరు జీవితంలో పైకి వచ్చేది సాధ్యం అవ్వదు. మీరు ఒక అడుగేయండి, మీ జతలో మేముంటాము. మీకు ఎలా వర్క్ చేయాలి అని మంచి ట్రైనింగ్ ఇస్తాము. సో అన్ని రకాలుగా బాగా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ ఏ ప్రయత్నము చేయకపోతే ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఇప్పుడుండే కాలంలో మనం ₹1 సంపాదించాలన్నా చాలా కష్టంగా ఉంది. బట్ నెట్వర్క్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎర్న్ చేసుకునేకి వేరే ఏది దొరకదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఒక్కసారి బాగా ఆలోచించి మంచి డిసిషన్ తీసుకోండి. ఇది కంపెనీ ఈమెయిల్ ఐడి support@hwsfortune.com, వెబ్సైట్ అడ్రస్ www.hwsfortune.com అండ్ దూరవాణి నగర్, కేఆర్పురం. ఇది బెంగళూరులో ఉన్న ఆఫీస్ అడ్రస్. థ్యాంక్ యూ. ఇకపైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరు మీకు లింక్ షేర్ చేసింటారో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.